Good morning children. How are you? Last previous class లో ఫస్ట్ లెసన్ కి సంబంధించిన గ్రామర్ పార్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు సెకండ్ లెసన్ చూద్దాం. సెకండ్ లెసన్ కి సంబంధించిన గ్రామర్ పార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూద్దాం. ఓకేనా? సెకండ్ లెసన్ ఏంటి? డైజెషన్. సెకండ్ లెసన్ ఏంటన్నా డైజెషన్. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ లేని టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు లెసన్ వినండి. డైజెషన్ అంటే మనం ఇప్పుడు ఫుడ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాం, మనం మౌత్ ద్వారా తీసుకుంటాం. మౌత్ నుంచి మన ఫుడ్ అనేది ఎక్కడి వరకు డైజెస్ట్ అవుతుంది, ఎలా డైజెస్ట్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఈస్ ద డైజెషన్? అసలు డైజెషన్ అంటే ఏంటి? యువర్ బాడీ కెనాట్ డైజెస్ట్ డైరెక్ట్లీ యూజ్ ద ఫుడ్ దట్ యూ ఈట్ టు గివ్ యూ ఎనర్జీ. మన బాడీ కెనాట్ డైరెక్ట్లీ యూజ్ ద ఫుడ్, డైరెక్ట్గా మన ఫుడ్ని యూజ్ చేసుకోలేదన్నమాట మనకి ఎనర్జీ రావడానికి. ద ఫుడ్ దట్ యూ ఈట్ లైక్ రైస్, మీట్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఈజ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ సింప్లర్ ఫార్మ్స్. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మీట్ కానీ, ఇవన్నీ మనం చూ చేసి స్వాలో చేస్తాం. చూ అంటే నమ్మడం అనమాట, స్వాలో అంటే మిగడం అనమాట. ఇవి చేస్తామన్నమాట. ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ సింప్లర్ ఫార్మ్స్ ఇన్సైడ్ యువర్ బాడీ ఇస్ కాల్డ్ డైజెషన్. ఏవైతే ఆ బ్రేకింగ్ డౌన్ మన మౌత్లో ఏవైతే బ్రేక్ చేస్తామో ఆ ఫుడ్ని, అది స్టమక్లోకి వెళ్ళి డైజెస్ట్ అవ్వడాన్ని దాన్ని డైజెషన్ అంటారు. ద బ్లడ్ that takes the digested food to all parts of your body. Digestion takes place in a number of steps. There are several organs in the body that help in digestion. Together these organs make up your digestive system. మనకి లిజన్ ఎవ్రీవన్, డైజెషన్ అనేది ఎలా జరుగుతుందంటే, డైజెషన్ అనేది ఫస్ట్ మనం మౌత్ ద్వారా తీసుకుంటాం. మౌత్ ద్వారా తీసుకున్నప్పుడు అది మౌత్ ద్వారా డైరెక్ట్గా స్టమక్లోకి వెళ్ళిపోదు. మన బాడీలో ఉండే అన్ని పార్ట్స్ హెల్ప్ తీసుకొని మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. అన్ని పార్ట్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ద డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ ద మౌత్. డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మౌత్ అన్నమాట. డైజెషన్ ప్రాసెస్ ఇది జస్ట్ వినండి మా, అంటే నోట్ బుక్లో ఎవరు నోట్ చేయదు, జస్ట్ లిజన్ అంతే. ఓకేనా? డైజెషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. Starts from the mouth. Okay, now starts from the mouth. When you chew your food, your teeth break food into the smaller pieces. The sharp front teeth to bite the food, cut the food into smaller pieces. The flat back teeth help to grind the food into a paste. So మనకి ఫస్ట్ ఫ్రంట్ టీత్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. మౌత్ పార్ట్ లో ఫ్రంట్ టీత్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా బ్యాక్ టీత్ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఫ్రంట్ టీత్, బ్యాక్ టీత్ అండ్ ఇంకా సెలెవా అంటే ఏంటి, మనకి చూడేయచ్చు అంటే ఉమ్ము అనమాట. ఫ్రంట్ టీత్, బ్యాక్ టీత్ హెల్ప్ చేస్తాయి అన్నమాట ఫుడ్ని చూ చేయడానికి, గ్రైండ్ చేయడానికి, పేస్ట్ చేస్తాయి. ఫ్రంట్ టీత్ ద్వారా ఏంటి, మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొచ్చు. బ్యాక్ టీత్ ద్వారా ఏంటి, ఆ కట్ చేసిన ఫుడ్ని, ఆ కట్ చేసిన బ్రేక్ డౌన్ చేసిన ముక్కల్ని పేస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సెలవా ఇస్ ఎ డైజెస్టివ్ జ్యూస్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద మౌత్. ఇట్ ఈస్ మేడ్ బై ద సెలివరీ గ్లాండ్స్. సెలవా కూడా దానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ when you chew, your tongue helps to mix the saliva with the food. This softens the food so that can be swallowed easily. ఆ సెలవా ద్వారా మనం ఫుడ్ యూస్ చేయడం అంటే చూ చేయడం ద్వారా అది ఈజీగా పేస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ లెసన్ దట్ ఫుడ్ కంటైన్స్ స్టార్చ్. స్టార్చ్ is an insoluble substance. Saliva helps to break down the starch into soluble sugar. When you eat food that is rich in starch like bread, you will notice like bread తిన్నప్పుడు మనకి ఈజీగా చూ అవుతుంది, అంటే నమ్మగలం, కానీ అది కొంచెం స్వీట్గా షుగర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దిస్ ఈస్ బికాస్ ద స్టార్చ్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ ఇంటూ షుగర్. యువర్ టంగ్ దట్ హెల్ప్స్ టు పుష్ ద ఫుడ్ ఇంటూ ఏ థిన్ లాంగ్ ట్యూబ్ కాల్డ్ ఫుడ్ పైప్. మనం తీసుకున్న ఫుడ్ ఫ్రంట్ టీత్ ద్వారా బ్రేక్ డౌన్ చేసి పీసెస్గా చేసి బ్యాక్ టీత్ ద్వారా పేస్ట్ చేసి ఫుడ్ పైప్ దగ్గరకు వస్తుంది, అంటే మన గొంతులోకి, అంటే ఫుడ్ పైప్ దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ డైజెషన్ ఇన్ స్టమక్. దాని తర్వాత ఇప్పుడు డైజెషన్ ప్రాసెస్ లో డైజెషన్ మౌత్ చెప్పుకున్నాం. మౌత్ తర్వాత మౌత్ నుంచి ఫ్రంట్ టీత్ ద్వారా మనం తీసుకున్న ఫుడ్ పీసెస్ బ్రేక్ అయ్యి బ్యాక్ టీత్ ద్వారా పేస్ట్ అయ్యి ఎక్కడికి వస్తుంది, గొంతులోకి, అంటే ఫుడ్ పైప్ అన్నమాట. ఫుడ్ పైప్. సెకండ్ వన్ ఏంటి, ఫుడ్ పైప్. నేను దీన్ని మీకు లాస్ట్ లో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుడ్ పైప్. ద ఫుడ్ పాసెస్ ఇంటూ ద స్టమక్ త్రూ ద ఫుడ్ పైప్. ఫుడ్ అనేది స్టమక్ లోకి ఎప్పుడు వెళ్తుంది, ఫుడ్ పైప్ ద్వారా వెళ్తుంది. ద స్టమక్ ఈజ్ ఎ బ్యాగ్ లైక్ ఆర్గాన్. ద స్టమక్ మసిల్స్ churn the food with more digestive juices. These juices start to break down proteins and fats into simpler substance. The food remains into the stomach for up to 3 hours.
అనేది స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత అప్ టు 3 అవర్స్ వరకు ఉంటుంది. అంటే మన అందుకే కొంతమంది తినగానే వెంటనే వాకింగ్ చేస్తారు, అటు ఇటు తిరుగుతారు. సో ఏంటి మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి. ఓకేనా. నెక్స్ట్ డైజెషన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ ఫుడ్ పైప్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ అన్నమాట. స్మాల్ ఇంటెస్టైన్ నెక్స్ట్ ఫుడ్ పైప్ నుంచి స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు పెద్ద పేగు ఉంటాయి కదా మనకి స్టమక్ లో, అవన్నమాట. Digestion in the small intestine. From the stomach, the food passes into the small intestine. The small intestine looks like a long coil tube. The inner walls of the small intestine produce certain juices. Other organs such as the liver and pancreas also produces juices, which are poured into the small intestine. The food mixes with these juices and is completely digested. ఒకసారి మళ్ళీ నేను దీన్ని తెలుగులో మరో బ్రీఫ్గా చెప్తాను. ఏంటంటే మనం మౌత్ నుంచి తీసుకున్న ఫుడ్ అనేది ఫ్రంట్ టీత్ ద్వారా బ్రేక్ పీసెస్ అయ్యి బ్యాక్ టీత్ ద్వారా అది పేస్ట్ అయ్యి, ఆ పేస్ట్ అనేది ఫుడ్ పైప్ ద్వారా స్టమక్ లోకి వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా లివర్ హెల్ప్ తీసుకొని ప్యాంక్రీస్ అంటే ప్రతి బాడీ పార్ట్ నా ఫుడ్ డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. లివర్ ప్యాంక్రీస్ ద్వారా స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్ళి అక్కడ మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెషన్ అంటే అరిగిపోతుంది అనమాట. Next, the digested food is now in a simple soluble form. It is absorbed into the blood through the walls of the small intestine. The blood can carry the digested food all parts of your body. The digested food is used to produce energy. Our digestive system దగ్గరికి వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్ లో ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడం వల్ల బ్లడ్ కి హెల్తీనెస్ వస్తుంది. సో మన బాడీ కూడా హెల్తీగా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అంటే ఇప్పటి వరకు మనం తిన్న ఫుడ్ ని ఎలా డైజెస్ట్ చేయాలి అనేది చూసుకున్నాం. ఒక్కసారి ఇంతవరకు చూడండి అన్న. డైజెషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే డైజెషన్ ప్రాసెస్ మౌత్ నుంచి ఫ్రంట్ టీత్ ద్వారా మనం తీసుకున్న ఫుడ్ అనేది పీసెస్ గా బ్రేక్ అయ్యి బ్యాక్ టీత్ ద్వారా సెలైవా ద్వారా పేస్ట్ గా మారుతుంది. నెక్స్ట్ అది ఫుడ్ పైప్ దగ్గరకు వస్తుంది. ఫుడ్ పైప్ నుంచి స్టమక్ లోకి వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్ లివర్ ద్వారా ప్యాంక్రీస్ ద్వారా హెల్ప్ తీసుకొని అంటే వాటిలో కూడా ఫుడ్ అనేది వెళ్తుంది అనమాట. వాటి దగ్గర కూడా ప్యాంక్రీస్ స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా డైజెస్టెడ్ ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోతుంది. బట్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి అవి ఎంత తిన్నా మనం కొన్ని అన్డైజెస్టెడ్ ఫుడ్ అరగవన్నమాట. సో అది ఎలా వెళ్తుంది అనేది చూద్దాం. ఏం చేయండి, అది అన్డైజెస్టెడ్ ఫుడ్ అన్నమాట. అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఎలా వెళ్తుందో చూద్దాం. Some parts of the food cannot be digested by your body. They pass into a pipe-like organ called the large intestine. Large intestine అంటే పెద్ద పేగు, చిన్న పేగు ఏంటి డైజెస్టివ్ సిస్టమ్ లో పనిచేస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు ఏంటి అన్డైజెస్టెడ్ ఫుడ్, ఏదైతే అరగని ఫుడ్ ఉంటుందో దాన్ని అది తీసుకుంటుంది అనమాట. వాటర్ ఫ్రమ్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ is absorbed by the large intestine. The solid waste that remains passes out of your body through the opening called the anus. నెక్స్ట్ యానస్ ద్వారా మనం తీసుకున్న ఫుడ్ అనేది అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోతుంది అన్నమాట. అంటే బయటికి అంటే మన బాడీలో ఉండే వేస్టేజ్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా బయటకు వస్తుంది అన్నమాట. వేస్టేజ్ ఫుడ్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు ద్వారా యానస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్. కొన్ని గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చెప్పుకుందాం. ఫస్ట్ మళ్ళీ ఒకసారి డైజెషన్ అనేది నేను మీకు ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ అలాగే మీకు పిక్చర్ కూడా ఉంది. ఇక్కడ పిక్చర్ ఓపెన్ చేయండి. పిక్చర్ కూడా ఉంది, ఒకసారి చూడండి. ఈ పిక్చర్ ఉంది కదా, ఇక్కడ మౌత్. సో చెప్పుకున్నాం కదా డైజెషన్ అనేది మనకి మౌత్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మౌత్ నుంచి సెలివరీ గ్లాండ్స్ అంటే సెలైవా ద్వారా ఫ్రంట్ టీత్ ద్వారా బ్యాక్ టీత్ ద్వారా హెల్ప్ తీసుకొని ఫుడ్ పైప్ ద్వారా స్టమక్ లోకి వచ్చి లివర్ ప్యాంక్రీస్ హెల్ప్ తీసుకొని స్మాల్ ఇంటెస్టైన్ లో ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మౌత్ నుంచి ఫుడ్ అంటే ఫ్రంట్ టీత్ బ్యాక్ టీత్ హెల్ప్ తీసుకొని ఫుడ్ పైప్ ద్వారా లివర్ అండ్ ప్యాంక్రీస్ ద్వారా స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా లార్జ్ ఇంటెస్టైన్ కి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర అది ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుందో అది యానస్ ద్వారా మన బాడీలో ఉండే వేస్టేజ్ అంతా అలా బయట
వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు గుడ్ హ్యాబిట్స్ ఫర్ ఈటింగ్ ఫుడ్. గుడ్ హ్యాబిట్స్ అనేవి చూద్దాం. అంటే కొన్ని మంచి అలవాట్లు అనమాట. యూ ఆల్రెడీ నో దట్ యూ షుడ్ ఈట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మనకు ఆల్రెడీ తెలుసు మనం తీసుకున్న ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది మనం తాగాలి. యూ ఆల్సో నో దట్ యూ మస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్ వెల్ విత్ సోప్ అండ్ వాటర్ బిఫోర్ యూ ఈట్. మనం తినే ముందు మన హ్యాండ్స్ అనేవి సోప్తో వాష్ చేసుకుంటాం. సో అది కూడా కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. హియర్ ఆర్ సమ్ మోర్ రూల్స్ టు ఫాలో. ఇక్కడ ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. నెవర్ బీ ఇన్ హర్రీ, ఈట్ యువర్ ఫుడ్ ఎట్ ఫిక్స్డ్ టైమ్స్. మనం ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని ఆ టైంలోనే ఫుడ్ తినాలి. ఇది వరకు మనకు స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్, 12:30కి లంచ్, 3కి స్నాక్స్, 4:30కి స్నాక్స్ అండ్ ఈవినింగ్ నైట్ 8కి డిన్నర్. ఇది మనకు ఒక టైం టేబుల్ లాగా వచ్చేదన్నమాట. అంటే సేమ్ అదే ఫిక్స్ చేసుకున్న టైంలోనే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ చేసేవాళ్ళం. అంటే స్కూల్ రన్ అవుతున్న టైంలో. ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి కూడా మనం మామూలుగా అదే టైంలో అంటే ఒక ఫిక్స్డ్ టైంలోనే మాత్రమే మన ఫుడ్ అనేది తీసుకోవాలి. నెవర్ బీ ఇన్ ఏ హరీ టు ఫినిష్ యువర్ ఫుడ్. చూ యువర్ ఫుడ్ ప్రాపర్లీ బిఫోర్ స్వాలోయింగ్ ఇట్. దిస్ మేక్స్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ మచ్ ఈజియర్. మనం ఖచ్చితంగా మనం తీసుకున్న ఫుడ్ని చూ చేయాలి. చూ అంటే నమలాలి, దాని తర్వాత స్వాలో చేయాలి. స్వాలో అంటే మింగడం. చూ చేసిన తర్వాత స్వాలో చేయాలన్నమాట. ఓకేనా. రిన్స్ యువర్ మౌత్ థ్రోలీ ఆఫ్టర్ ఈటింగ్. అంటే మనం మౌత్ని కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఓకే. నెక్స్ట్, రెస్ట్ ఏ వైల్ ఆఫ్టర్ ఈటింగ్. యువర్ బాడీ నీడ్స్ ఆక్సిజన్ టు డైజెస్ట్ ద ఫుడ్. అంటే మనం తిన్న వెంటనే హరిబరిగా పరిగెత్తడం, ఆడుకోవడం కాకుండా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలన్నమాట. అంటే వాకింగ్ చేయడం కానీ, అంటే మన బాడీని కొంచెం స్టిఫ్గా ఉంచుకోకుండా లూజ్గా ఉంచితే, అంటే మనం వాకింగ్ చేయడం ద్వారా ఏంటి, మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్టివ్ ప్రాసెస్ అవుతుంది. సో త్వరగా అరిగిపోతుంది అనమాట. నెక్స్ట్, if you start playing, the other organs will use up the oxygen and you may get a stomach ache. మనం తిన్న వెంటనే లేచి అటు ఇటు పరిగెత్తడం, ఆడుకోవడం చేయడం చేస్తే ఆ ఆక్సిజన్, మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది మనం తీసుకున్న ఫుడ్ అంటే చెప్పుకున్నాం కదా, అన్ని పార్ట్స్ ఫుడ్కి హెల్ప్ చేస్తాయి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. ఆ డైజెస్టివ్ ప్రాసెస్ చేయకుండా మనకి స్టమక్ ఏక్ వచ్చేస్తుంది అనమాట. అందుకే తిన్న వెంటనే ఆడుకోవడానికి పరిగెత్తడాలు ఇవన్నీ చేయకూడదు అనమాట. Eat lots of vegetables and fruits besides nutrients. They also have roughage of fiber. Your body cannot digest fiber, but fiber helps to remove waste from your body. అంటే మనం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఎప్పుడు తింటూ ఉండాలి. అలాగే roughage of fiber కూడా ఉంటాయి అన్నమాట వాటిలో. వాటి వల్ల ఏంటంటే ఎప్పుడు మన బాడీలో డైజెస్టెడ్ ఫుడ్డే కాకుండా మనం అన్డైజెస్టెడ్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటాం. ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ roughage of fiberని మనం లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా మన బాడీలో ఉండే వేస్టేజ్ని బయటికి పంపిస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకుందాము. లెసన్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. లైక్ అర్థం కాదు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ కూడా చేయండి. హార్డ్ వర్డ్స్ నోట్ చేస్తాను. అందరూ CWS ఓపెన్ చేసి హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకోండి. ఓరల్ చెప్తాను. ఎవరికైతే బాగా లెసన్ అర్థమైతే టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు మీరు బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ ఇవన్నీ ఫిల్ చేయడానికి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. అందరూ CWS ఓపెన్ చేయండి అన్న. లెసన్ నెంబర్ 2 డైజెషన్ అండ్ ఫైల్ హెడ్డింగ్ పెట్టండి. Lesson number 2 digestion. Hard words. Digestion. Next, saliva. Third one, food pipe. Fourth one, ఇంకా stomach. Next, liver. Next, pancreas. Next, small intestine. Next, large intestine. Next, roughage. 10th one, fiber. ఓకేనా. వెబ్సైట్ చూడండి అన్న. ఓరో చెప్తారు. డైజెషన్, DIGESTION, డైజెషన్.
SALIVA saliva, FOWD PIP pipe, STOMACH stomach, LIVER liver. Okay, next pancreas, PANCREAS pancreas, small intestine, SMALL small, INTESTINE intestine, large intestine, LARGE large, INTESTINE intestine, large intestine, ROUGH AGE roughage, FIBRE fiber. ఓకేనా? ఒకసారి అందరూ హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకోండి అన్న. ఒకసారి హార్డ్ వర్డ్స్ అందరూ నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ నాకు డౌట్ అడగచ్చు. ఒక నిమిషం హార్డ్ వర్డ్స్ అందరూ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా నాన్న? మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. డైజెషన్, సలైవా, ఫుడ్ పైప్, స్టమక్, లివర్, ప్యాంక్రీస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రఫేజ్, ఫైబర్. అందరూ హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకున్నారు కదా? నెక్స్ట్ అందరూ నోట్ చేసుకొని 2 టైమ్స్ హోంవర్క్ తీసుకోండి అన్న. ఇది హోంవర్క్ రీడ్ అండ్ రైట్ హార్డ్ వర్డ్స్ 2 టైమ్స్. హార్డ్ వర్డ్స్ 2 టైమ్స్. అందరూ నోట్ చేసుకున్నాను హోంవర్క్ కూడా ఒకసారి. నోట్ చేసుకున్నారు కదా అన్న? అదే ఈరోజు హోంవర్క్. హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకోండి అండ్ అలాగే టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా మీరే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం గ్రామర్ పార్ట్ కానీ క్వశ్చన్స్ కానీ చెప్పుకుందాం. టెక్స్ట్ బుక్స్ ఏంటి మరి? టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా తీసుకోవాలన్నా, ఎందుకంటే గ్రామర్ పార్ట్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ నాన్న. స్టే సేఫ్.